హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఇదైతే సర్వపిండి అంటారు కదా, అది మేమైతే తపాలా రొట్టెకి అంటాము. ఆ రొట్టె పిండి ఎలా అంటే వరిపిండి తీసుకుని దానికి దాంట్లో అయితే బొబ్బర్లు ఉంటే వేసాను చక్కగా ఉడికించి. అలాగే అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ అన్నీ కొంచెం సరిపడా ఉప్పు వేసేసి అయితే వేడి వేడి నీళ్ళతో పోసి పిండి అనేది ఉప్పుకుతూ అంటారు అనమాట మాకైతే. అలాగా ఉప్పుకేసాను. ఉప్పుకేసిన తర్వాత దీన్నైతే చక్కగా ఉండల్లా చేసుకుని తెపాలా రొట్టి అంటే వెనకటి రోజుల్లో మా అమ్మమ్మ వాళ్ళైతే తెపాలాలో పెట్టి చేసేవారు అనమాట. అంటే రైస్ అది వండుతారు కదా, అలాగా కింద వెడల్పుగా పైన సన్నగా ఉండే దాంట్లో అయితే చేసేవారు. ఇప్పుడు అంత ఓపిక అంత తీరిక ఎవరికి ఉన్నాయి, అందుకని నేను ఇలా అయితే కొంచెం వెడల్పు మూతిలోనే అయితే ఉన్న ఈ కంటైనర్లో అయితే చేసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ వేసాక వీడియో చేయాలని అనిపించింది, అందుకని కాలుతుందనమాట. జాగ్రత్తగా అయితే చేయాలి కదా, అందుకని ఇలా చూపిస్తున్నాను. మీరు కూడా ఇలాగే చేసుకుంటారా? నేనైతే దీంట్లో బొబ్బర్లు వేసానండి. బొబ్బర్లు ఉన్నాయి, అమ్మ ఇచ్చింది. అవి అలాగే అయిపోతున్నాయి అని చెప్పేసి అయితే చక్కగా బొబ్బర్లని ఒక 3-4 గంటల ముందు నానబెట్టేసుకుని దాన్ని నానిన తర్వాత అయితే కొంచెం అంతా కుక్ చేసుకోవాలన్నమాట, ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకుని మనం సరిపడా పిండి తీసుకుని ఆ పిండిలో అయితే ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఇలా అయితే చేస్తాను నేను. మీరు కూడా ఇలాగే చేసుకుంటారా? ఏమోనండి, మా ఇంట్లో అయితే ఇదే నడుస్తుంది. మా వారికి అయితే చాలా ఇష్టం. ఇది ఏదైనా క్యాంపులు వెళ్తుంటే చేస్తానన్నమాట. ఇది పొద్దుటే క్యాంప్ వెళ్ళిపోతానన్నారని ఈవినింగ్ టైం చేస్తున్నాను అనమాట. మనకి తెపాలా రొట్టె అనేది ముందు రోజు చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. నమలగలిగితే కనుక 2 రోజులున్నా చాలా బాగుంటుంది ఇది. మా వారికి చాలా ఇష్టం అనమాట ఈ తపాల రొట్టి. మా వారికనే కాదు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఏమండి రెండిట్లో అయితే చేసేస్తున్నాను. ఇప్పటికీ ఇది చేసేసరికి నైట్ 10:30 అయిపోయిందనమాట. అందుకని అయితే హైలో పెట్టేశాను. అదే కొంచెం స్లో ఫ్లేమ్లో ఉడికిస్తే ఇదంతా మంచి బ్రౌన్ కలర్ వస్తుంది. ఆ బ్రౌన్ కలర్ వస్తేనే ఇది రుచిగా ఉంటుంది అనమాట. కనపడుతున్నాయా మీకు బొబ్బర్లు? చక్కగా ఉల్లిపాయ, కావలసినంత పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర, కరివేపాకు అన్నీ హెల్తీ అనమాట. వరిపిండి కావాల్సిన ప్రోటీన్ వచ్చేస్తుంది కదా. ఇదైతే లోపల ఇలా ఉంటుంది అనమాట. ఇదిగోండి బయట పక్క ఇలా ఉంటుంది. ఇదేనండి ఇవాళ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మంచిగా కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.